అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. ఆ అక్షరం చుట్టూ కాంగ్రెస్ పార్టీ రాజకీయం నడుస్తుందా? చూస్తున్న పరిణామాలను బట్టి అవుననే అర్థమవుతుంది. అయితే ఈ ఆ అక్షరం ఏంటి, దాని కథ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి కాంగ్రెస్ పార్టీకి శత్రువుల అవసరమే లేదు. ఎందుకంటే ఆ పార్టీకి తానే పెద్ద శత్రువు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి కావడానికి దాని యొక్క ఒంటెత్తు పోకడలే ప్రధానమైనటువంటి కారణం. బీజేపీని అటాక్ చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని ఇతర పక్షాలను కలుపుకొని పోలేక సొంతంగానే అజెండాను సెట్ చేసుకొని ముందుకెళ్తున్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదివరకే ఆ అక్షరం తోటి వచ్చేటువంటి అదానీని టార్గెట్ చేశాయి. ఇటీవల పార్లమెంట్ లో అంబేద్కర్ పేరు వాడుకొని అమిత్ షాని టార్గెట్ చేశాయి. ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, నరేంద్ర మోడీని కాదని అంటే, ఇదివరకు డైరెక్ట్ గా నరేంద్ర మోడీనే టార్గెట్ చేశారు. చౌకీదార్ చౌకే అన్నారు, రాఫెల్ కుంభకోణాన్ని తీసుకొచ్చారు. కానీ అవేవి కూడా వర్కౌట్ కాలేదు. అవన్నీ కూడా బెడిసి కొట్టాయి. ఒకవైపు బీజేపీ మహీం చౌకీదార్ అని కౌంటర్లు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ డైలమాలో పడిపోయింది. పైగా ప్రతిసారి నరేంద్ర మోడీని టార్గెట్ చేయడం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఒక చులకన భావం ఏర్పడింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పటికీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వేవ్ ఉండడం, నరేంద్ర మోడీ పట్ల ఆ పాపులారిటీ అలాగే ఉండడం, ఆయన పాపులారిటీ ఎక్కడ కూడా తగ్గకపోవడం ప్రధానమైనటువంటి కారణాలు. నరేంద్ర మోడీని టార్గెట్ చేసిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదు. దీంతో సెల్ఫ్ డిఫెన్స్ లో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది. దీంతో ఈసారి నరేంద్ర మోడీని కాకుండా అదానీ, అమిత్ షాల ద్వారా నరేంద్ర మోడీని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొన్నటికి మొన్న హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల సమయంలో అదానీని మోదీని కలుపుతూ మోదీని అనే ఒక కొత్త స్లోగన్ తోటి ఆ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. కానీ ఆ స్లోగన్ పెద్దగా పనిచేయనట్టే కనబడుతుంది. దానికి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం అమిత్ షాని టార్గెట్ చేస్తున్నారు. పార్లమెంట్ లో అమిత్ షా ఇచ్చినటువంటి స్పీచ్ ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆయన ఏదో అంబేద్కర్ ను అవమానపరిచాడన్న విధంగా పోర్ట్రే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి నేను ఆ పూర్తి వీడియో చూశాను. ఎక్కడ కూడా నాకు అలాంటి భావన అయితే కలగలేదు. ఆ ముక్కలుగా చేసినటువంటి వీడియోని వైరల్ చేయడం వల్ల అలాంటి భావన ప్రజల్లో కలగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ ప్రజలు దాన్ని నమ్ముతున్నట్లుగా ఎక్కడా కూడా కనబడడం లేదు. ఈ వ్యూహం కూడా కాంగ్రెస్ పార్టీది బెడిసి కొడుతున్నట్లే కనబడుతుంది. ఎందుకంటే ఈ క్రమంలో చరిత్రను తవ్వి చూస్తున్నారు ప్రజలు. అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ ఆకాశానికి ఎత్తుతుంది. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలే శాపాలుగా మారాయి. అంబేద్కర్ బ్రతికున్నప్పుడు, చనిపోయాక ఆయనకు ఏం గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ప్రజలకు అర్థమైపోతుంది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ తాను తవ్విన గోయిలో తానే పడుతున్నట్లుగా కనబడుతుంది. అంబేద్కర్ తో కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించిందనేది ఈ జనరేషన్ పిల్లలకు కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయా అంటే అసలు కాంగ్రెస్ పార్టీ కానే కాదనేది భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఏ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఢీ కొట్టే పరిస్థితులు కనబడడం లేదు. ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతుంది. తన సొంత ఎజెండాతో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ను కొంత దూరం జరిగేలా చేసింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, అలానే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇద్దరు కూడా అదానీ విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని బహిరంగంగానే చెప్పిన విషయాన్ని మనం చూడడం జరిగింది. ఇప్పుడు తాజాగా సమాజ్వాదీ పార్టీ అలానే ఆర్జేడీ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత దూరం జరుగుతున్నట్లుగా కనబడుతుంది. ఇక ఢిల్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని తీవ్రంగా విమర్శిస్తుంది. భారతీయ జనతా పార్టీ కంటే కూడా ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శిస్తుంది కాంగ్రెస్ పార్టీ. డైరెక్ట్ గా అరవింద్ కేజ్రీవాల్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు. దీంతో చిరెత్తుపోయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ వైఖరి కనుక ఇలానే ఉంటే త్వరలోనే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటికి పంపిస్తామని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంత పెద్ద
పెద్ద మాట అరవింద్ కేజ్రీవాల్ అనడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఒకవేళ కాంగ్రెస్ పార్టీని బయటికి పంపించాల్సి వస్తే ఇండియా కూటమిలోని ఇతర పార్టీలన్నీ కూడా తనతో కలిసి వస్తాయనే దృఢమైనటువంటి భావనలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్లుగా కనబడుతుంది. ఒకవేళ అదే జరిగితే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించడం కష్టంగా కనబడుతుంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తాను ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. అలానే తాజాగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా తాను నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనబడుతుంది. ఈ తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్ చాలా సంచలనంగా మారాయి. ఒకవేళ ఇవే పరిస్థితులు కనుక కంటిన్యూ అయితే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోకి నుంచి బయటికి రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక డెవలపింగ్ స్టోరీ. మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే ఏమవుతుందో మనకే అర్థమైపోతుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ముక్త్ ఇండియా కూటమిగా అడుగులు పడుతున్నట్లు పరిస్థితులను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ధన్యవాదాలు.